నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ శుభములు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. యేసు ప్రభు యొక్క సువార్త ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి వార్తల కంటే కూడా చాలా భిన్నమైనటువంటిది. దానికి సువార్త అని చెప్పి ఎందుకు పేరు పెట్టారంటే అది మంచిది కాబట్టి, మనుషులకి మంచిని శుభాన్ని తీసుకొచ్చేటటువంటి వార్త కాబట్టి దాన్ని శుభవార్త అన్నారు, మంచి వార్త అన్నారు, గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకుంటారు. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయండి, అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఈ బైబిల్ మాత్రం ఆ మిగిలినటువంటి గ్రంథాల కంటే చాలా భిన్నమైనటువంటిది. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే దీంట్లో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటిది. మిగిలినటువంటి గ్రంథాలు అవి కూడా రాయబడ్డాయి, వాటిల్లో కూడా మంచి ఉంటుంది, వాటిల్లో కూడా నీతిని గురించి ఉంటుంది, వాటిల్లో కూడా హితబోధన గురించి ఉంటుంది, వాటిల్లో కూడా మానవుడు తను తాను ఏ విధంగా తన జీవితాన్ని క్రమపరుచుకోవాలి అనేటటువంటి విషయాల గురించి మాట్లాడతారు. ఈ బైబిల్ గ్రంథంలో నమ్మినటువంటి వారికి దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా చేసేటటువంటి శక్తిని గురించి ఈ బైబిల్ వాక్యం చెప్తుంది. మిగిలినటువంటి గ్రంథాల్లో వాక్యం ఉంటుంది, కానీ శక్తి అనేటటువంటిది దాంట్లో ఉండదు. ఇన్హెరెంట్గా వాటి అంతర్లీనంగా ఆ గ్రంథాల్లో ఉండేటటువంటి మాటల్లో శక్తి అనేటటువంటిది ఉండదు. యేసు ప్రభువు సువార్త, యేసు ప్రభువు నామము, ఆ యేసు ప్రభువు నామంలో శక్తి ఉంది. యేసు ప్రభు సువార్తలో శక్తి ఉంది. ఆ యేసు ప్రభు నామంలో దేవుడు మనుష్యులకి అపవిత్రాత్మల నుంచి, దురాత్మల నుంచి, చీకటి శక్తుల నుంచి విడుదల కలిగించేదానికి ఆయన నామాన్ని మనకు అనుగ్రహించాడు. చీకటి శక్తుల మీద, అంధకార శక్తుల మీద, మానవాతీతమైనటువంటి శక్తుల మీద నీకెటువంటి అధికారం లేదు. ఆ అధికారము యేసు ప్రభు నామంలో దేవుని బిడ్డలకి ఇవ్వబడిందండి. ఆ యేసు ప్రభు నామంలో అధికారం ఉంది, యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. ఆ యేసు ప్రభు నామం అపవిత్రాత్మల నుంచి నీకు విడుదల అనేటటువంటిది కలిగజేస్తుందండి. ఈ లోకంలో అనేక మంది నీతి బోధకులు ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది మతాన్ని ప్రబోధించినటువంటి చాలా మహానుభావులు ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, హితబోధ చేసినటువంటి వాళ్ళు, మత వ్యవస్థల్ని స్థాపించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయండి. ఉదాహరణకి రోమ్ సామ్రాజ్యంలోకి వెళ్తే మీకు అక్కడ రోమియులకు ప్రధాన దేవత జూపిటర్ అనేటటువంటి ఒక ప్రధాన దేవత ఉన్నాడు. ఆయన దేవుడు అని చెప్పి ఆయనకి గుళ్ళు కట్టి, ఆయనకి మందిరాలు కట్టి, ఆయనకి బలులు అర్పిస్తూ, కానుకలు అర్పిస్తూ, పండగలు చేస్తూ రోమియులంతా కూడా ఆయన్ని ఆరాధించేటటువంటి వారు. మందిరాలు కట్టారు, అనేకమైనటువంటి కార్యాలు చేశారు. కానీ ఆ అపోల్లో నామంలో కానీ, ఆ జూపిటర్ నామంలో కానీ, లేదంటే ఏ దేవత దేవుని నామంలో కానీ అపవిత్రాత్మని వెళ్ళిపోమ్మంటే అది వెళ్ళిపోతుందా? ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? ఇంకొక నామాన్ని ఉపయోగించి, యేసు ప్రభు నామము కాకుండా ఇంకొక నామాన్ని ఉపయోగించి ఫలానా నామంలో నువ్వు బయటికి వెళ్ళిపో అంటే ఆ అపవిత్రాత్మ ఆ నామంలో ఉండే అధికారానికి లోబడుతుందా? ఒకసారి ఆలోచించండి. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పా. ప్రధానంగా అనేక మంది మత వ్యవస్థలు స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నారు, నీతిని బోధించినటువంటి వాళ్ళు ఉన్నారు, హితబోధ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప మత వ్యవస్థలను స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం యొక్క పుట్టుక, వారి జీవితము, వారి యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన జీవితము, ఆయన యొక్క మరణము, పునరుద్ధానము ఒక్కసారి మిగిలినటువంటి వాళ్ళతో పోల్చి చూడండి. యేసు ప్రభు పరిచర్యలో ఆయన చేసినటువంటి క్రియలు కానీ, కార్యాలు కానీ ఎవరైనా చేశారా? మరణము నుంచి మనుషుల్ని మాటతోటి లేపినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలము మాటతోటి అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టి మనుషులకి విడుదల కలిగజేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ జీవితాలు మీరు పరిశీలించండి, వాళ్ళ పరిచర్యలను పరిశీలించండి. ఎంతోమంది మత బోధకులు ఉన్నారు, ఎంతోమంది మత వ్యవస్థాపకులు ఉన్నారు. యేసు ప్రభుతో పోల్చి చూడండి.
యేసు ప్రభుతో పోల్చి చూడండి. అది నంబర్ 1. రెండోది ఏమిటి అంటే అండి, మీ మత వ్యవస్థాపకుల నామం ఉంది, ఏదో ఒక నామం. ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవ మతం ఒక్కటే కాదు కదా ఉండేది, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. వాటిని స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరుతోటి ఇన్ ద నేమ్ ఆఫ్ సో అండ్ సో ఐ కమాండ్ ద ఈవిల్ స్పిరిట్ టు లీవ్ హిమ్ రైట్ నౌ అనేటటువంటి మాటతోటి ఎవరికైనా విడుదల కలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ సో అండ్ సో గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ సో అండ్ సో గాడెస్ ఐ కమాండ్ దిస్ ఈవిల్ స్పిరిట్ టు లీవ్ రైట్ నౌ అని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఆ స్త్రీకి కానీ ఆ పురుషుడికి కానీ విడుదల కలుగుతుందా? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎక్కడ జరుగుతున్నాయి ఈ విడుదలలు? బహిరంగంగా అందరి ముందు, ఎక్కడో చీకట్లో జరగటంలే, శ్మశానంలో జరగటంలే, ఒక రహస్య ప్రదేశంలో జరగడంలే, బహిరంగంగా ఓపెన్గా ఒకే ఒక్క పేరుతోటి యేసు ప్రభు నామంతో అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడం ఈనాడు కూడా మనం చూస్తాం. ఎందుకు తేడా ఎందుకుంది? వై దిస్ డిఫరెన్స్? ఎందుకు అంటే యేసు ప్రభు దేవుడయ్యుండి ఆయన నిన్ను పాపం నుంచి విడిపించేదానికి వచ్చినటువంటి వాడు. నిన్ను పాపం నుంచి విడిపించేదానికి ఆయన తన శరీరాన్ని బలి అర్పణగా సిలువలో సమర్పించుకున్నాడు. నీ కోసం ఆయన చనిపోయాడు, నీ కోసం ఆయన సమాధి చేయబడ్డాడు, నీ కోసం మరణాన్ని జయించి మహిమ శరీరంతో లేచాడు. అటువంటి శరీరము నువ్వు దేవుడు నిన్ను తిరిగి లేపినప్పుడు అటువంటి శరీరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది ఒకటోది. ఆ రెండోది ఏమిటి అంటేనండి, ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కేవలము పాప క్షమాపణకు మాత్రమే యేసు ప్రభుని మనము పరిమితం చేయడంలే. చెప్పచ్చు పాప క్షమాపణ ప్రధానమైనటువంటిది, నిత్య జీవం పొందుకోవడం ప్రధానమైనటువంటిది. కొంతమంది దృష్టిలో స్వస్థతకు అనేటటువంటి పెద్ద ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ యేసు ప్రభు మాత్రం తన దగ్గరకు వచ్చినటువంటి రోగులను చూసి కనికరపడ్డాడు. ఆ మాట మీరు మర్చిపోకండి. నీకు స్వస్థత ప్రధానం కాకపోవచ్చు, నువ్వు మహాభక్తుడు అయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహమును, వారి బాధలను చూసి, వారి వేదనను చూసి, వారి దుఃఖమును చూసి ఆయన కనికరపడి వారిని స్వస్థపరచును. పవర్ వాజ్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హీలింగ్ పీపుల్. ఆయన శరీరంలో నుంచి దేవుని శక్తి బయలువెడవుతూ ఉందండి. దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క సంకల్పం లేకుండా, యేసుప్రభు యొక్క చిత్తం లేకుండా, యేసుప్రభు యొక్క సంకల్పం లేకుండా ఆయనలో నుంచి శక్తి వెడలి రోగుల్ని స్వస్థపరుస్తుందా? సో మొదటిది పాప క్షమాపణ. రెండోది ఏమిటి అంటేనండి, రోగుల్ని స్వస్థపరచడం అనేటటువంటిది యేసుప్రభు చేసినటువంటి పరిచర్యలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. మూడోది ఏమిటి అంటే అపవిత్రాత్మల నుంచి విడుదల పొందడం అనేటటువంటిది. యేసు ప్రభు కాలంలో పరిసయ్యులు ఉండేటటువంటి వాళ్ళు, సద్దూకాయలు ఉండేటటువంటి వాళ్ళు, శాస్త్రులు ఉండేటటువంటి వాళ్ళు, యాజకులు ఉండేటటువంటి వాళ్ళు. వీళ్ళల్లో ఎంతమంది ఆనాడు అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారికి విడుదల కలిగి చేశారు. యేసు ప్రభుతో అది ప్రారంభమైంది. యేసు ప్రభు తర్వాత ఆయన యొక్క అపోస్తలు దాన్ని కొనసాగించారు. వారి తర్వాత ఆయన శిష్యులు వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా అది వాస్తవం. సువార్తలో నుంచి ఈ ముఖ్యమైనటువంటి అంశాలని మనము తొలగిస్తే మనుషులకి నష్టము కలిగించినటువంటి వాళ్ళము అవుతాం. ఈ సూపర్ స్పిరిచువాలిటీ అనేటటువంటిది, ఈ మహాభక్తి కలిగినటువంటి వ్యక్తులు స్వస్థత లేదు, అప్పుడే ఆగిపోయింది, ఎవరి తర్వాత? అపోస్తలుల తర్వాతే ఆగిపోయింది అని చెప్పేటటువంటి ఈ మహానుభావులకి, ఈ గొప్పవారికి యేసు ప్రభు చూపినటువంటి కనికరమును గురించి బహుశా అర్థమై ఉన్నదేమో వీళ్ళకి. కనికరము అనేటటువంటి పదం ఏంటో తెలుసా అండి? కంపాషన్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ మైండ్ రిలేటెడ్ వర్డ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ హార్ట్ రిలేటెడ్ వర్డ్, ఇట్ ఈస్ ఏ వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ బౌల్స్. నీ కడుపుకి సంబంధించినటువంటిది. ఆయన కడుపులో నుంచి వారి పట్ల దయ, జాలి, కనికరం అనేటటువంటిది పుట్టుకొని బయటకు వచ్చింది. ఇంటలెక్చువల్ సింపతి కాదు, సానుభూతి కాదు. ఆయన కడుపులో నుంచి రోగుల్ని చూసినప్పుడు, వ్యాధులు కలిగినటువంటి వారిని చూసినప్పుడు ఆయన కడుపులో నుంచి వారి పట్ల కనికరము పుట్టింది, కరుణ అనేటటువంటిది పుట్టింది. అందుకనే ఆయన వారిని ముట్టి స్వస్థపరిచాడు. తన వాక్కుని పంపి ఆయన వారిని బాగు చేశాడు. అది ఒక యాంగిల్ అయితే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది
మనకంటే శక్తివంతమైనటువంటి బలవంతమైనటువంటి దురాత్మల నుంచి విడిపించుకునేటటువంటి శక్తి మనకు లేనప్పుడు యేసు ప్రభు తన నామాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ నామంలో ఆయన అపవిత్రాత్మల నుంచి విడుదల ఈ దినము కూడా ఆయన కలుగా చేస్తూ ఉన్నాడండి. పౌలు ఏమంటాడండి? సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. మిగిలినటువంటి నామాల్లో ఉందో లేదో ఆ నామాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఆ నామాల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు చెప్పాలి. స్వార్థలు అనేటటువంటివి, స్వార్థ సభలు అనేటటువంటివి బహిరంగంగా జరుగుతాయి. ప్రార్థనలు బహిరంగంగా జరుగుతాయి. స్వస్థతలు అనేటటువంటివి బహిరంగంగా జరుగుతాయి. వాటికి బయట వాళ్ళు అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టచ్చు. విడుదల అనేటటువంటిది కలుగుతుందండి. జస్ట్ యేసు ప్రభు నామంలో ఈ దినమున నేను నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నీ మానసిక క్షోభ కానీ, నీ వ్యధ కానీ, నీ దుఃఖము కానీ ఏదైనా సరే, నీ వ్యాధి ఏదైనా సరే, నీ సమస్య పాపానికి సంబంధించినటువంటిది, పాపంలో బంధించబడినటువంటి పరిస్థితి ఏదైనా సరే, ఈ దినమున నేను నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నువ్వు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని సువార్తలని చదవడం ప్రారంభించు. ఆ సువార్తల్లో యేసు ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు క్రియల్ని, కార్యాలని నువ్వు చూస్తావు. యేసు ప్రభు యొక్క మాటల్ని నువ్వు వింటావు. వాటి మీద నీవు ధ్యాస ఉంచినప్పుడు, మీ హృదయంలో విశ్వాసం కలిగినప్పుడు దేవుడు నీ హృదయంలో, నీ జీవితంలో కార్యము చేయడం అనేటటువంటిది ప్రారంభిస్తాడు. నీ జీవితంలో మార్పుకి అది ప్రారంభం. ఎటువంటి మానసికమైనటువంటి క్షోభతోటి, వ్యధతోటి నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తాను. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి వారు, పీడింపబడేటటువంటి వారు యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు, ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు విలవిలా కొట్టుకునేటటువంటి వారు. దేర్ వార్ కన్వల్షన్స్ అంటే గిలగిలా కొట్టుకోవడం. ఎందుకు? ఆయన అక్కడికి వచ్చినప్పుడు అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారు ఎందుకు ఈ విధంగా గిలగిలా కొట్టుకొని కింద పడతారు? ఒకసారి ఆయన కొండపైకి వెళ్ళినప్పుడు, రూపాంతరం కొండ అక్కడికి వెళ్ళినప్పుడు, క్రిందకి దిగి వచ్చినప్పుడు ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొచ్చి అపోస్తలతోటి బాగు చేయమంటే వాళ్ళు చేయలేకపోతారు. కుమారుడు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు రావడం చూసి ఆ దయ్యం పట్టినటువంటి కుమారుడు విలవిలా కొట్టుకొని నోట్లో నుంచి నురగ కార్చుకుంటూ కొట్టుకుంటూ ఉన్నాడు. ఈ రియాక్షన్ ఎందుకు వచ్చింది? వై దిస్? మిగిలినటువంటి వాళ్ళ దగ్గర ఎందుకు ఉండదు ఈ విధంగా? హిస్ వెరీ ప్రెజెన్స్ ఏం చేస్తుందంటే, అపవిత్రాత్మల ఉనికికి ఏమండి అది భయాన్ని, భీతిని కలిగజేస్తుంది. అంటే అవి అక్కడ ఉండలేవు. మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుని యొక్క సమక్షంలో దురాత్మలు, దయ్యాలు, అపవిత్రాత్మలు, చీకటి శక్తులు నివాసం అనేటటువంటిది ఉండడం కుదరదు. పరిశుద్ధతకి అపవిత్రతకి పొంతన లేదు. అవి రెండు కలిసి ఉండలేవు. ఆయన యొక్క పరిశుద్ధత ముందు అపవిత్రాత్మ నిలబడలేక గిలగిలా కొట్టుకుంటూ ఆ వ్యక్తిని కింద పడేసేటటువంటిది. ఇంకొక సమాజ మందిరంలో అపవిత్రాత్మ మనిషి ద్వారా కేకేస్తుంది. ఏమని? యేసు, నాతో నీకేమి పని? దేవుని కుమారుడా, దేవుని యొక్క పరిశుద్ధుడా, నాతో నీకేమి పని? అపవిత్రాత్మ కేక. గెరాసేనులకు ప్రాంతానికి పోతే వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకరిల్లుతాడు. ఈ రియాక్షన్ అంతా ఎందుకు వస్తుంది? వై దిస్ థింగ్ కమ్స్? బికాస్ ఆయనలో ఉండేటటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉండేటటువంటి శక్తి అపవిత్రాత్మల శక్తి కంటే, దురాత్మల శక్తి కంటే, చీకటి సంబంధమైనటువంటి అధికారుల శక్తి కంటే ఎంతో 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 హెచ్చైనటువంటిది. ఆయన నామంలో ఆ శక్తి, ఆ అధికారం అనేటటువంటిది ఉంది. అందువల్ల ఆ అపవిత్రాత్మలు పట్టినటువంటి వాళ్ళలో ఆ రియాక్షన్ అనేటటువంటిది వస్తుందండి. కేవలము నామంలో శక్తి ఉంది. దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎఫీసీలో వాళ్ళు
పౌలుని ఇమిటేట్ చేయాలనుకున్నారు కొంతమంది. పౌలు ప్రకటించు యేసు ప్రభు నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళిపో అని చెప్పి దురాత్మల్ని ఆజ్ఞాపించిన వాళ్ళకి ఫార్ములా అర్థమైంది, యేసు ప్రభు నామంలో అనేటటువంటిది అర్థమైంది. కానీ వాళ్ళు విశ్వాసులు కాదు, స్కేవా యొక్క కుమారులు విశ్వాసులు కాదు. వాళ్ళు ఉచ్చరించడం ప్రారంభించను, సీన్ రివర్స్ అయిపోయి దయ్యం వాళ్ళ మీద పడి దాడి చేసింది. విషయం ఏమిటి అంటే యేసు ప్రభు నామంలో శక్తి అనేటటువంటిది ఉంది. మగ్దలేని మరియ 7 దయ్యాలతోటి పీడింపబడింది. ఎంత శారీరకంగా బాధపడిందో, ఎంత మానసికంగా బాధపడిందో మనము ఊహించలేం. కొన్నిసార్లు పొసెషన్ అనేటటువంటిది, అపవిత్రాత్మ మనిషిని పట్టి లోపల జీవించడం అనేటటువంటిది, నివాసం చేయడం అనేటటువంటిది, కంట్రోల్లో ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది. అది పొసెషన్. బయట ఉండి మనిషిని ప్రేరేపించడం అనేటటువంటిది కూడా ఉంటుంది. మానసిక కృంగుదల, ఆత్మహత్యలకు ప్రేరేపణ, అనేకమైనటువంటి వ్యసనాలు, దుర్వ్యసనాలు, వాటన్నిటిని ప్రేరేపించేటటువంటి దురాత్మలు ఉంటాయి. మనుషుల్ని లొంగదీసి వాళ్ళ ఆలోచనల్ని, తలంపుల్ని ప్రేరేపించి అనేక రకమైనటువంటి వ్యసనాలకి వాళ్ళని లోను చేసి దేవుని యొక్క స్వార్థ నుంచి వారిని వేరుపరిచి, దేవుని యొక్క నిత్య జీవము నుంచి వారిని వేరుపరిచి ఆ పాపాల్లో మరణించేటట్లు చేయడం సాతాను యొక్క ఉద్దేశం, వాని యొక్క దూతల యొక్క ఉద్దేశం. అందుకు అవి కలిగజేస్తాయి. మనుషుల్ని దేవుని వైపు నుంచి తిప్పేసి ఈ లోకం వైపుకి, దాంట్లో ఉండే పాపం వైపుకి, దాంట్లో ఉండే వ్యసనాల వైపుకి అవి తిప్పుతాయండి. అది కూడా అపవిత్రాత్మల యొక్క ప్రభావమే. ఆ ప్రభావమైనా సరే, అపవిత్రాత్మ చేత పట్టబడ్డమైనా సరే, యేసు ప్రభు నామములో విడుదల ఉంది. దేవుని యొక్క వాక్యం ద్వారా విడుదల అనేటటువంటిది కలుగుతుంది. నువ్వు యేసు ప్రభు నామంలో ప్రార్థన చెయ్యి. నువ్వు దేవుని యొక్క బైబిల్ని తీసుకొని, ఈ గ్రంథాన్ని తీసుకొని దీంట్లో ఉండేటటువంటి సువార్తల్ని చదవడం ప్రారంభించు. యేసు ఏమి చేయగలడు, ఏమి చేయలేడు అనేటటువంటిది నీకు అర్థమవుతుంది. ఏమి చేయగలడు, ఏమి చేయలేడు, ఎవ్రీథింగ్ హీ హాస్ డన్ రైట్. ప్రతి ఒక్కటి కూడా ఆయన చక్కగా చేశాడు. నీ జీవితానికి కావలసినటువంటి క్షేమాన్ని, నీ జీవితానికి కావలసినటువంటి మేళ్ళని, నీ జీవితంలో నీకు కావలసినటువంటి విడుదలని కలుగు చేసేటటువంటి వాడు, ఇచ్చేటటువంటి వాడు యేసు ప్రభు. ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి శక్తి ఉంటుంది. ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు దానికి శక్తి అనేటటువంటిది ఉంటుందండి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే యేసు ప్రభు యొక్క సువార్తలో శక్తి ఉంది. యేసు ప్రభు యొక్క నామంలో శక్తి ఉంది. ఆ నామంలో నీకు అపవిత్రాత్మల నుంచి విడుదల, ఆ నామంలో నీకు రోగముల నుంచి విడుదల, ఆ నామంలో నీ పాపాల నుంచి నీకు విడుదల. ఇవన్నీ కూడా సువార్తలో భాగమండి. ఇవన్నీ కూడా సువార్తలో భాగం. కొన్నిసార్లు కొంతమంది స్వస్థతల్ని పొందుకోలేకపోవచ్చు. కారణం నాకు తెలియదు, ఐ రియల్లీ డోంట్ నో. కానీ నా పరిచయంలో రోగుల్ని స్వస్థపరచడం అనేటటువంటిది నేను చూశాను. నా వ్యక్తిగత జీవితంలో స్వస్థపరచబడ్డం నా జీవితంలో నాకు కలిగింది, నేను అనుభవించాను. సో ఐఎమ్ ఏ విట్నెస్ టు హీలింగ్ యేసు ప్రభు నామంలో. సో నేను మిమ్మల్ని ఇన్వైట్ చేసేది ఏంటంటే, నేను మిమ్మల్ని ఆహ్వానించేది ఏంటంటే, మీరు యేసు ప్రభువుని, ఈ లోకంలో అనేకమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి పోల్చండి. గొప్ప గొప్ప మత వ్యవస్థాపకులు ఉన్నారు, పక్కన పెట్టి పోల్చండి. ఒకరినొకరు చూడండి. ఎవరి జీవితము మనుష్యుల యొక్క క్షేమం కోసం, పాప క్షమాపణ కోసం, వారి యొక్క రోగములను కుదిర్చేదానికి, అపవిత్రాత్మల నుంచి విడిపించేదానికి, మరణం నుంచి విడిపించేదానికి ఎవరు తన జీవితాన్ని దారబోసారు అనేటటువంటి ప్రశ్న ప్రతి మత వ్యవస్థాపకుడిని మీరు అడగండి. ప్రతి మత వ్యవస్థాపకుడిని మీరు అడగండి. ప్రతి మత వ్యవస్థలో ప్రతి మత వ్యవస్థాపకుడు నీతిని, హితబోధని బోధిస్తారు. శక్తి, అధికారము యేసు ప్రభు నామంలో ఉంది. దాంట్లోనే విడుదల అనేటటువంటిది మీకు కనిపిస్తుంది. ప్రార్థన చేసుకుంటామండి. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకు కృతజ్ఞతలు. ఆయన పరిశుద్ధ నామమందు మా పాపములను మీరు క్షమించినందుల కొరకు కృతజ్ఞతలు. ఆయన యందు మీరు మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపినందుల కొరకు కృతజ్ఞతలు. ఆయన యందు మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధం, పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు కృతజ్ఞతలు. ఆయన యందు అనుగ్రహించినటువంటి నిత్య జీవము కొరకు నీకు వందనములు. పరమ తండ్రి యెహోవా దేవా,
యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసేటటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఎత్తి పట్టుకొనిస్తున్నాను. అయ్యా, నీ ప్రియకుమారుని క్రీస్తు ప్రభునందు నువ్వు మాకు పాప క్షమాపణ అనుగ్రహించున్నావు. ఆయన పరిశుద్ధ నామంలో ఆయన శరీరం మీద పొందిన గాయములను బట్టి మాకు స్వస్థత కలిగినదని చెప్పి అయ్యా నీ పరిశుద్ధ వాక్యంలో పేతురు 2:24 సెలవిచ్చున్నావు. మత్తయి సువార్త 8:17 ఆయనే మన రోగములు భరించిన మన వ్యసనములు సహించినని చెప్పి నీ వాక్యంలో సెలవిచ్చున్నావు. యేసయ్యా, నీ దగ్గరకు వచ్చినటువంటి జన సమూహమును చూసి నువ్వు కనికరపడి వారి ప్రతి రోగమును వ్యాధిని బాగు చేసినని చెప్పి రాయబడి ఉన్నది. అపవిత్రాత్మలను నువ్వు వెళ్ళగొచ్చున్నావు. నువ్వు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుని కుమారుడు, మార్పు లేనటువంటి దేవుడు అయ్యా. ఆ దినమున నువ్వు చేసినటువంటి క్రియలు, ఆ దినమున నువ్వు చేసినటువంటి కార్యములు ఈనాడు కూడా నువ్వు చేయుచూ ఉన్నావు తండ్రి. మా యొక్క భక్తిని బట్టి ప్రభువా నువ్వు నాయన చేయడం లేదు, కానీ నీ పరిశుద్ధ నామమందు మాకు స్వస్థత అనుగ్రహించబడి ఉన్నది తండ్రి. యేసు ప్రభు నామమందు మీరు మాకు సమస్తమైనటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించున్నారు. ఈ సమయంలో ప్రభువా తండ్రి, నీ పరిశుద్ధ పాదముల దగ్గర నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అనారోగ్యముతో బాధపడుచున్నటువంటి నీ బిడ్డల్ని నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఎత్తి పట్టుకొనిచున్నాను. వారి శరీరంలో ఎటువంటి రోగము ఎటువంటి వ్యాధితో వారు బాధపడుచున్నారు, ఎన్ని సంవత్సరముల నుంచి వారు బాధపడుచున్నారో ప్రభువా ఈ దినమున మేము ఏక హృదయముతో ఏకాత్మతో అంగీకరించి ప్రార్థన చేయొచ్చు ఉండగా నీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వైపు చూసి ఆయన పరిశుద్ధ రక్తము నీ కరుణాపీఠం మీద నుంచి నీకు మొరపెట్టుచున్నది కనుక ఆ పరిశుద్ధ రక్తమును బట్టి ఆయన పరిశుద్ధ దేహమును బట్టి నీ కుమారుడు నీ కుడిపాశమును ఆసీనుడై మా కోసం విజ్ఞాపన చేయుచున్నాడు కనుక ఆయన నామమును బట్టి ఈ దినమున ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ఈ రోగం నుంచి నాకు విడుదల కలిగించేయమని అడుగుచున్నటువంటి ప్రతి కుమారుణ్ణి కుమార్తెని మీరు దర్శించండి తండ్రి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో తండ్రి నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, నీ పునరుద్ధాన శక్తి అయా వినుచున్నటువంటి అడుగుచున్నటువంటి నీ వైపు చేతులు చాచినటువంటి అయా నీకు విన్నపము విజ్ఞాపన చేయించినటువంటి ప్రతి కుమారుడి మీద ప్రతి కుమార్తె మీద ఆ పరిశుద్ధాత్మ శక్తిని సమృద్ధిగా కుమరించండి. యేసు ప్రభు నామంలో ఉండేటటువంటి పునరుద్ధాన శక్తి ఈ దినమున నీ బిడ్డల శరీరముల్లో కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను. గొప్ప శక్తితో గొప్ప బలముతో ప్రభువా వినుచున్నటువంటి ఈ బిడ్డల మీద ప్రార్థన చేయించినటువంటి బిడ్డల మీద ఆ పునరుద్ధాన శక్తిని కుమ్మరించము. తల మొదలుకొని అరికాలు వరకు యేసు ప్రభు నామంలో దేవుని యొక్క శక్తి ప్రవహించును గాక. యేసు నామంలో దేవుని యొక్క శక్తి అగ్నివలే తల మొదలుకొని అరికాలు వరకు ప్రవహించునుగాక. వారి జీవితంలో సాతాను వారికి కట్టినటువంటి ప్రతి బంధకము యేసు నామంలో తెంచివేయుచున్నాము. యేసు నామంలో ప్రభువా ఆ బంధకములు సంకెళ్ళు ప్రభువా తండ్రి వారికి కట్టబడినటువంటి ప్రతి బంధకము ప్రతి వ్యసనము యేసు ప్రభు పరిశుద్ధ నామంలో తెగిపోవును గాక. యేసు నామంలో అది లయమైపోవును గాక. యేసు నామంలో ఆ సంఖ్యలు తెగిపోవును గాక. యేసు నామంలో ప్రభువా తండ్రి ఆ బంధకములు తెగిపోయి నీ బిడ్డలకి ఈ దినమున ఇప్పుడు ప్రభువా తండ్రి వారు ఇంకనూ ప్రార్థించుచుండగా నాయనా విడుదల కలుగును గాక. ఆ జబ్బు ఆ రోగము ఆ వ్యాధి యేసు నామంలో గద్దిస్తూ ఉన్నాను తండ్రి. ఎక్కడైతే ప్రభువా వారు తమ చేతులు పెట్టుకొని ఉన్నారు, ఏ భాగమైతే ప్రభువా నొప్పి చేత బాధ చేత ఉందో ప్రభువా, ఎక్కడైతే ప్రభువా అపవాది యొక్క చీకటి ఉందో ఆ శరీరంలో ఉండేటటువంటి అపవాది యొక్క చీకటి దాని యొక్క కార్యములు ఆ అపవిత్రాత్మ కార్యములు ఆ దురాత్మ యొక్క కార్యములు యేసు నామంలో బంధిస్తూ ఉన్నాను. యేసు నామంలో వాటిని గద్దిస్తూ ఉన్నాను. యేసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామంలో దేవుని యొక్క శక్తి అగ్నివలే ఈ కుమారుల మీద కుమార్తెల మీద పడునుగాక. యేసు నామంలో అయ్యా తండ్రి నువ్వు పరలోకమును తెరిచి యేసు ప్రభు నామంలో ఆ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించు దేవా తండ్రి కుమ్మరించు. కాళ్ళల్లో బలహీనత కలిగినటువంటి వారు అయా కాళ్ళల్లో బలహీనత కలిగినటువంటి వారు అయా నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అయా మోకాళ్ళల్లో బాధతో ఉన్నటువంటి వారు అయా యేసు నామంలో ఆ కాళ్ళు స్వస్థపడబడునుగాక. యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో ప్రతి విధమైనటువంటి ప్రభువా నాయన తండ్రి జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యేసు నామంలో ప్రభువా యేసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తూ
ఉన్నాను. అయ్యా మెడ నొప్పులతో బాధపడుచున్నటువంటి వారు, అయ్యా తండ్రి నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెడకి సంబంధించినటువంటి నాయన నొప్పులు యేసు నామంలో విడిచిపెట్టమని చెప్పి, యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సత్య స్వరూపుడు, నీతిమంతుడు, అబద్ధం ఆడజాలనటువంటి వాడు, నాయన తండ్రి సర్వశక్తిమంతుడు, మహాపరిశుద్ధుడగు యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క శక్తి, ఇదిగో దేవుని యొక్క శక్తి నీ మీదకి విడుదల అయి ఉన్నది. యేసు నామంలో దేవుని యొక్క శక్తి నీ మీద ప్రవహించుచున్నది. తల మొదలుకొని అరికాలు వరకు దేవుని యొక్క శక్తి ప్రవహించుచున్నది. ప్రభువా యెహోవా దేవా నా తండ్రి, అయ్యా చెవుల్లో నాయన తండ్రి రోగము కలిగినటువంటి వారు, బాధ కలిగినటువంటి వారు, తండ్రి ఇన్ఫెక్షన్ కలిగినటువంటి వారు యేసు నామంలో అది తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామంలో అది తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. తలనొప్పులతో బాధపడేటటువంటి వారిని యేసు నామంలో ప్రభువా తండ్రి నీ సన్నిధికి తీసుకొస్తూ ఉన్నాను. సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభు నామంలో ఆ తలనొప్పులు ఇది మొదలుకొని ఆగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. తల మొదలుకొని నాయన తలనొప్పులు ఆగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ఆయా గర్భము నాయన తండ్రి తెరవబడినటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారు యేసు నామంలో ప్రభువా తండ్రి నాయన తండ్రి వారు ప్రభువా గర్భ ఫలము పొందుదురుగాక. యేసు నామంలో దేవుని యొక్క శక్తి వారి మీద ప్రవహించుచున్నది. నాయన తండ్రి అపవాది పీడన చేత పీడింపబడుచున్నటువంటి వారు, అణచివేయబడుచున్నటువంటి వారు, అయా మనసులో కృంగిపోయినటువంటి వారు, అయా తండ్రి నిరంతరము ప్రభువా దిగులుతోటి వేదనతోటి ప్రభువా నాయన తండ్రి కృంగి నాయన ఆత్మహత్యల గురించి ఆలోచించేటటువంటి మనుష్యులు, అయా చీకటిలో నివసించుచున్నటువంటి వారు, అయా తండ్రి తమ అలవాట్లను ఛేదించుకోలేనటువంటి వారు, నాయన యేసు ప్రభు నామంలో ప్రభువా తండ్రి ఆ సమస్తమైనటువంటి చీకటి వాళ్ళ మైండ్లో నుంచి, వాళ్ళ హృదయంలో నుంచి యేసు నామంలో ఈ దినమున తొలగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. వారి మీద ఉండేటటువంటి అపవాది పీడన, అపవిత్రాత్మ పీడన యేసు నామంలో తొలగిపో, యేసు నామంలో తొలగిపో, యేసు నామంలో విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని యొక్క శక్తి యేసు నామంలో దేవా తండ్రి వినుచు నాయన తండ్రి స్వస్థత కోసం చేతులు చాచినటువంటి ప్రతి కుమారుడి మీద, కుమార్తె మీద నాయన తండ్రి సమృద్ధిగా 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 కుమ్మరించు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తి అగ్నివల ప్రభా బిడ్డల మీద కుమ్మరించము. అదే సమయంలో ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి కోసం అడుగుచున్నటువంటి వారు, అయా పరిశుద్ధాత్మ కోసము అడుగుచున్నటువంటి వారు, అయా తండ్రి పరిశుద్ధాత్మను బిడ్డల మీద కుమ్మరించము తండ్రి, పరిశుద్ధాత్మను బిడ్డల మీద కుమ్మరించము తండ్రి. వ్యసనములకు లోబడినటువంటి వారికి దేవా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ వ్యసనముల నుంచి విడుదల ఇప్పుడు కలుగునుగాక. యేసు నామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. వ్యసనములకు లోనైనటువంటి వారు యేసు నామంలో ప్రభువా తండ్రి ఆ ప్రతి దుర్వ్యసనం నుంచి ఆ బిడ్డలకి యేసు నామంలో విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపుము తండ్రి, నింపుము తండ్రి. నాయనా తండ్రి అభిషేకించము, పరిశుద్ధాత్మ శక్తి చేత నీ బిడ్డల్ని అభిషేకించము. నువ్వు చేసిన వాగ్దానమును నెరవేర్చము. యావేలు గ్రంథము 2:28-30 నువ్వు చేసినటువంటి వాగ్దానమును ప్రభువా తండ్రి నాయన అపోస్తలుల కార్యములు 2లో నువ్వు నెరవేర్చున్నావు. ఈ దినమున ఆ వాగ్దానమును నెరవేర్చమని దేవా అడుగుచున్నటువంటి ప్రతి కుమారుణ్ణి కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా 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 నీ పరిశుద్ధాత్మని బిడ్డల మీద కుమరించు, పరిశుద్ధాత్మని కుమరించు. శక్తితోటి బలముతోటి అగ్నివలె పరిశుద్ధాత్మ శక్తి అడుగుచున్నటువంటి బిడ్డల మీదకి దిగవచ్చును గాక. యేసు నామంలో పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డల మీదకి దిగవచ్చును గాక. యేసు నామంలో పరిశుద్ధాత్మ శక్తి నాయనా బిడ్డల మీదకి దిగవచ్చును గాక. యేసయ్య నామంలో తండ్రి, నా తండ్రి నాయన నూతన శక్తితో నూతన బలముతో ఈ బిడ్డలు నింపబడుదురు గాక. యేసు నామంలో తండ్రి ఈ ప్రార్థన అడుగుచున్నాను. యేసు నామంలో తండ్రి మా ప్రార్థన వినందుల కొరకు కృతజ్ఞతలు. యేసు నామంలో ఆమెన్ పలుకుచున్నాను. ఆమెన్.